హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈ జనరేషన్లో చేసే స్నాక్స్ కాకుండా ఓల్డ్ జనరేషన్లో అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేసే స్నాక్ అండి ఇది. ఇలా అనుకుంటే చిటికలో చేసే సజ్జపిండితోటి సజ్జడలు. ఇవి ఎక్కువ సాయంత్రం చేసుకుంటారు, వేడి వేడిగా చాలా బాగుంటాయి. ఈవెన్ పిల్లలతో సైతం బాగా ఇష్టపడి తింటారు. జనరల్గా టైంపాస్ స్నాక్స్ కింద బియ్యపిండితో చెక్కలు కూడా చేసుకొని తింటారు. కానీ ఇవి కూడా అండి 2 రోజులు నిలవ ఉంటాయి. చేసుకున్న రోజేమో కరకరలాడుతూ ఉంటాయి, పక్క రోజు వచ్చేసరికి కొంచెం మెత్తబడతాయి. కానీ టేస్ట్ మాత్రం అద్భుత అని చెప్పచ్చు. మరి ఈ సజ్జడలు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక వెడల్పాటి గిన్నెలో సజ్జపిండిని వేసుకొని దాంట్లోనే ఒక 2-3 స్పూన్లు బియ్యపిండి వేసి, బియ్యపిండి అనేది క్రిస్పీనెస్ కోసం వేస్తున్నాము. ఒక మిక్సర్ జార్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వడల పిండిలో వేసేదానికంటే కూడాను ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే ఉల్లిపాయ ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుంది వడలు. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని సజ్జపిండిలో కలిపి ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, కరివేపాకు వేసి గోరువెచ్చని నీళ్లతోటి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. సజ్జపిండి అనేది బయట స్టోర్స్లో ఉంటాయి. లేదు అని అనుకుంటే సజ్జలు తీసుకొని వచ్చి పిండి మిల్లులో ఆడించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అని అనుకుంటే మాత్రం పిండిలోనే కొద్దిగా ఉప్పు వేసి స్టోర్ చేసుకోండి. అప్పుడైతేనే కండ్రెక్కకుండా బాగుంటుంది. సజ్జపిండి అనేది తొందరగా కండ్రెక్కుద్ది కాబట్టి. ఇలా కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మెత్తగా ఉండాలండి, మరీ గట్టిగా అయితే కలుపుకోకూడదు. అలాగే ఈ పిండి కలుపుకునేటప్పుడు చుక్క నూనె కానీ బేకింగ్ సోడా కానీ యూజ్ చేయలేదండి. యూజ్ చేయకుండానే చక్కగా నీట్గా చపాతీ ముద్దలాగా వచ్చేసింది. నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా నానబెట్టనవసరం లేదండి, డైరెక్ట్గా మనం పిండి కలిపిన వెంటనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న చిన్న బాల్స్లా తీసుకొని పల్చగా వడల్లా ఒత్తుకొని వేడి వేడి నూనెలో అంటే బాగా నూనె మరిగాకనే 1 కానీ 2 కానీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఘాటుగా తినాలి అనుకునే వాళ్ళు గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే అల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవైతే పిల్లలకి పెడుతున్నాను కాబట్టి కొంచెం మరీ ఘాటుగా ఉంటే తినరు అని నేను అల్లం అయితే స్కిప్ చేసేసాను. ఎప్పుడు రొటీన్ స్నాక్ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు, అలాగే హెల్తీ కూడా. మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చేసిన స్నాక్ ఇది. ఇద్దరం కలిసి సరదాగా చేసేసాము, ఎంతో త్వరగా అయిపోయింది. మనలో చాలామంది కూడా వడలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, ఎందుకంటే నూనె పీల్చేస్తుంది అని. కానీ చూపిస్తున్నాను చూడండి, నూనె అనేది ఎక్కువ పీల్చలేదు ఈ సజ్జడలకి. కలిపిన పిండినంతా వడల్లా వేసి సర్వ్ చేశాను. ఒక్కటి కూడా మిగలలేదండి. అంత టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి, హెల్దీ కూడా. మరి ట్రై చేస్తారు కదా ఈ సజ్జడల్ని. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకొక మంచి వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.